ప్రజెంట్ అయితే అరేల్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అరేల్ ఘాట్ దగ్గర శివ పార్క్ అని ఉంది. ఆ శివ పార్క్ లోపలికి వెళ్ళి అసలు శివ పార్క్ ఏంటి ఎలా ఉంది అయితే మొత్తం చూసుకుందాం ఒకసారి. ఇదే శివ పార్క్ అన్నమాట. ఇక్కడ పెద్ద శివుడి స్టాచ్యూ లాగా అయితే పెట్టారు. ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఓం నమ శివాయ అని రాశారు. ఇక్కడ చూసుకోవచ్చు మన తెలుగులో కూడా ఓం నమ శివాయ అని రాశారు. ఓం నమ శివాయ శివాలయ పార్క్. సో లోపలికైతే వెళ్దాం ఇప్పుడు. ఇటు లోపలికి ఎంట్రన్స్ ఇటు సైడ్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ దాని ఆపోజిటే క్షీరసాగర మదనం అయితే మనకి సింబల్స్ అయితే చూపిస్తున్నారు. ఇటుపక్క చూస్తున్నారుగా, ఇటుపక్క దేవతలు అటుపక్క రాక్షసులు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అది మధ్యలో నాగవాసుకి పాముని అయితే దాన్ని చిలకటానికి యూజ్ చేశారు అప్పట్లో. దాన్ని సింబాలిక్గా మనకి ఇలా క్లియర్గా కనిపిస్తున్నారు. అలా చిలికినప్పుడు పడిన అమృతం బయటకు వస్తుంది కదా, చాలా వస్తాయి. చాలా వాటిలలో అమృతం వచ్చింది. అమృతం చుక్కలు 4 చోట్ల పడి మనకి ఈ కుంభమేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ శివాలయ పార్కులోకి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలకైతే 3 నుంచి 12 సంవత్సరాల వాళ్ళకి 30 రూపాయలు అని చెప్పారు. అది మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో అయితే 50 రూపీస్ అంట. అండ్ పీపుల్ ఏజ్డ్ 12 to 60 వరకు 50 రూపీస్ అండ్ 100 రూపీస్ అంట. ఎప్పుడు సాటర్డే సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో. టికెట్ తీసుకోవాలి మా వెళ్ళి. అసలు అలా చూడకుండా ఉండలేదు, తొందరగా వెళ్ళి చూడాలి. సికింద్రాబాద్ ఓకే. చూస్తున్నారు కదా, ఈ అద్భుతాలన్నీ కని విని ఎరుగని రీతిలో ఉన్నాయి అన్నమాట. మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ప్లస్ వాల్మీకి గారి విగ్రహం అక్కడ మనకి బ్రాంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా సెల్ టవర్ దగ్గర, అదే అనమాట వాల్మీకి గారి విగ్రహం. అండ్ ఇక్కడ నంది చూడండి. హాయ్ హాయ్, लाइक करें, शेयर करें, इनको सब्सक्राइब करें. థ్యాంక్ యూ బ్రో. पैसा कमा के दें इनको. అది ఇక్కడ అంతా చాలా కోలాహలంగా ఉంటది అనమాట. అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు టైమే తెలియట్లేదు ఎంత తిరిగినా. మీరు అరేల్ ఘాట్కి వచ్చి త్రివేణి సంగమంలో స్నానం పూర్తి చేసుకున్న తర్వాత అరేల్ ఘాట్ నుంచి ఇది మహా అయితే ఒక 600 మీటర్స్ ఉంటుంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్న మహంకాళి మందిర్ ఇది. సో అది ఎవరన్నా వెళ్ళనోళ్ళు ఉంటే చూడటానికి ఇలా ఉంటుందని చెప్పడానికి ఇవ్వండి ఇక్కడ ఇలా ఉంచారు. కుంభమేళాకి వచ్చిన తర్వాత ఈ అద్భుతాలన్నీ మన కళ్ళతో ఖచ్చితంగా చూడాలి, ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు. ఇంకా ఒకవేళ రానోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ రండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు మాటల్లో చెప్పలేం. మనకి మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ ఉంది కదా, ఆ ఎల్లోరా కేవ్స్ అనమాట. కైలాష్ టెంపుల్ అంటారు దీన్ని. కైలాష్ టెంపుల్ అని అందరికీ తెలుస్తుంది. సో ఔరంగజేబు వచ్చిన తర్వాత విగ్రహాలన్నీ కూలగొట్టారు కదా. సో అక్కడ ఏంటంటే ఏనుగులకి తొండం ఉంది కదా, అవి ఇరిగిపోయి ఉంటాయి. సేమ్ ఇరిగినట్టే వీళ్ళు కూడా ఇక్కడ అలానే ఏర్పాటు చేశారనమాట. సో ఇది టెంపుల్. అది మొత్తం ఒక కొండని, అదొక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఒక కొండని తొలుచుకుంటూ పెద్ద టెంపుల్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కైలాష్ టెంపులే ఇది. ఇదంతా ఐరన్ మెటల్ తో చేశారమ్మా.
ఇదంతా ఉంది కదా అక్కడ మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ ఏంటంటే చుట్టూ కొండనే తొలిచి మధ్యలో ఈ గుడి కట్టారు. ఇది కొండ సేమ్ అలానే ఉంటది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ కొండను కూడా అలానే ఏర్పాటు చేశారు అనమాట. ఇదంతా ఐరన్ మెటల్తో తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అన్ని శివాలయం టెంపుల్స్, ప్రముఖమైన శివాలయ టెంపుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టి శివాలయ పార్క్ అని దీనికి పేరు పెట్టారు. అరేల్ ఘాట్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ చూడండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఐరన్తోనే మనకి 12 జ్యోతిర్లింగాలు ప్లస్ ఇంకో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అయితే చెక్కారనమాట. వీటిని చేయడానికి ఎంత టైం పట్టిందని ఆలోచిస్తేనే అసలు బుర్ర తిరిగిపోతుంది. ఒక్కసారి చూడండి వీటి అద్భుతం ఎలా ఉందో. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చూడండి. ఐరన్ మెటల్స్ ఇవన్నీ ఐరన్తో బేరింగ్లు, మనకి మోటార్లు, ఐరన్ ఇక ప్రతి ఏది యూజ్ అయితే అది యూజ్ చేసి ఇక్కడ ఇదేదో మెటల్తో ఫ్లవర్ లాగా చేశారనమాట. ఇక్కడ ఏనుగు సింబల్స్. సో మీరు గనక కుంభమేళా వస్తే ఈ శివాలయ పార్క్ మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. వీటిని చేయడానికి వాళ్ళకి దాదాపు చాలా సమయం పట్టి ఉంటుంది. అండ్ నిజంగా చెప్తున్నా కదా, శివాలయ పార్క్ వస్తే మీరు ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అవుతారు. చాలా బాగున్నాయి. వాళ్ళు ఆర్టిస్టులు ఎంత బాగా కష్టపడ్డారో తెలియదు, కానీ ఈ చేయటానికి సుమారు కొన్ని నెలలు బట్టి ఉంటుంది. అలా ఉన్నాయి వీటి అందం. ఇక్కడ చూడండి ఇద్దరు మనుషుల్లాగా ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ప్రపంచం, ద యూనివర్స్ అంటారు. ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా ఈ తాబేలు పైన నించున్న ఏనుగులు కాపాడుతూ ఉంటాయన్నమాట. ఈ తాబేల్ని మనం కూర్మ అవతారం అంటాం. ఈ కూర్మ అవతారం విష్ణుమూర్తి 2వ అవతారంగా మనకి బాగా తెలుసు. అండ్ ఈ స్టోరీని మొత్తాన్ని చాలా సింపుల్ గా చెప్పడానికి ఇక్కడ కుంభమేళాలో శివాలయ పార్క్ లో దీన్ని ఎంతో బాగా కష్టపడి చిత్రీకరించారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. శివాలయ పార్క్ అయితే అద్భుతంగా ఉంది, చూసేసినాం కదా. సో ఇక్కడ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క శివాలయాలు మొత్తం కాశీ కావచ్చు, పశుపతినాథ్, భీమశంకర్, ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలని ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. అన్ని జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర చూడవచ్చు అనమాట. సో చాలా అద్భుతంగా ఉంది శివాలయం పార్కు. అరేల్ ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడ నంది విగ్రహం ఉంది కదా, అది స్పెషల్ అట్రాక్షన్. ఆ నంది విగ్రహం చాలా బాగా నచ్చింది నీకు. ఓకే, శివాలయ పార్కు నచ్చిందా? మాకైతే చాలా బాగా నచ్చింది శివాలయం పార్కు. సో ఇక్కడ నుంచి ఈ రోజు అయితే కుంభమేళా యాత్ర ఫినిష్ అయిపోద్ది. మేము వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోవాలిగా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా అరేల్ ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ శివాలయం పార్క్ అయితే సందర్శించండి. ఓకే, బాయ్.